థ్యాంక్ యూ సో మచ్. తొందరగా రెస్పాండ్ అయినందుకు, ఫాస్ట్ గా రెస్పాండ్ అయినందుకు. అలా ఏం లేదు, మీరు అవసరం నీడ్ చెప్పారు అంటే ఇమీడియట్ మీ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయమని చెప్పారు. ఇమీడియట్ గా చేసిన, కాల్ చేసి కాంటాక్ట్ చేసే ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు దాకా నేను చూడాలి. ఫస్ట్ పర్సన్ మీరే. అంటే మేము కాంటాక్ట్ చేయడం వేరు, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం వేరు. నేను అదే చెప్పేవాళ్ళకి. అంత ఇమీడియట్ గా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి మాకు కాంటాక్ట్ చేసి మేము వేస్తామమ్మా అని చెప్పిన ఫస్ట్ పర్సన్ మీరు. సో అదే అంటున్నాం, మాకు ఇంకో అవసరం కూడా ఉంది, కాకపోతే ఇప్పుడే అడుగు తర్వాత. థ్యాంక్ యూ. మీరు అంటే అలా అని అర్థం చేసుకున్నందుకు. అంటే ఇప్పుడు డబ్బులు నీడ్, మీరు అత్యవసరం చెప్పండి నీడ్ అన్నా, మీరు ఇంకో మాట కూడా అన్నారు, నా ఇంటి వరకు లేకపోయినా పర్లేదని, ముందు ఇక్కడ వరకు నాకు అవసరం అని. అంటే ఇప్పుడు అక్కడ వరకు అవసరం 15 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పారు, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ సేఫ్ అవుతారు. అందుకని నేను వెంటనే మీకు నెంబర్ ఇచ్చి సాయి అతనికి ఇచ్చి చేసి చూసిరమ్మా. ఇప్పుడు నువ్వు ఆ డ్రైన్ ఏదైతే క్లీన్ చేస్తావు సాయి, ఆ డ్రైన్ మళ్ళీ శివప్రసాద్ గారికి ఎస్టిమేషన్ వేసి పెట్టి కూడాలో అది పెట్టారు లేదు చూసి పెట్టేస్తారు దాన్ని కూడా. మళ్ళీ ఆ డ్రైన్స్ మనకి ఇది లేకోకుండా, ఇబ్బంది లేకోకుండా. అరే అమ్మా, మన రోడ్డు సంగతి చెప్పాము, మెయిన్ రోడ్డు. ఇప్పుడు ఆవిడ మాట అంది, ఇంకో సమస్య ఉందండి నేను చెప్తాను ఇప్పుడు కాదన్నాను. అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు అమౌంట్లు ఒక్కసారి రావు కదా, నీటిని బట్టి వన్ బట్టి. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వచ్చి 1 year లో మాకు స్టార్ట్ చేయగలిగారంటే వీఆర్ వెరీ హ్యాపీ. అలా కొద్దిగా చిన్న చిన్న, అంటే మాకు మెయిన్ ఇక్కడ రీజన్ ఏంటంటే సార్, వాటర్, రోడ్డే. ఆ వాటర్ ఇక్కడ ఏంటంటే అస్సలు బాగోదు. బోర్ వాటర్ వదులుతున్నారు కానీ అది కూడా కొద్దిగా ఇబ్బంది. అది ప్రాబ్లం అవుతుందమ్మా, అది 100%. ఇప్పుడు అదే కాదు, మీరు అంటే తాగే దగ్గర అవి ఉపయోగించకండి, కానీ మీకు 100% పెద్ద ప్రాజెక్ట్ పెట్టాము. టెండర్లు పెద్ద వాళ్ళంతే, గోదావరి వాటర్ అన్నింటికి వస్తుంది. 2 years ప్రాజెక్ట్ అది. మేయర్ గారు 312 కోట్లతో పెట్టింది అది. అది అవటానికి లైన్ అంతా కలిపి చేశారు. 100% అది కూడా ఉన్నాయి. మేము ఏ రూపాయి వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, దాతృత్వంతో వచ్చే ఏ రూపాయి వదలతా, ప్రతి రూపాయి కూడా దానికే ఉపయోగిస్తున్నాం. దేనికి ముందు మేము ఉపయోగించేది ఏంటంటే డ్రైన్లు, రోడ్లకి. ఎందుకంటే ముందు ప్రజలు కోరుకునేది అదే, ఎక్కడికైనా సరే సేఫ్గా మన స్పీడ్గా వచ్చేసాం లేదా ఇంటికని అనుకుంటారు కాబట్టి. చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి రోడ్లోకి వస్తే అసలు వాట్ సిచ్యుయేషన్ జస్ట్ యూ సీ.